आदाब, वेलकम बैक टू कईस फन यूट्यूब ఛానల్. సో వీడియో ఏంటంటే వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్కి వచ్చేసాను. సుబ్బయ్య గారి హోటల్ అని కేబిహెచ్పిలో. దాని గురించి ఉంటుంది వీడియో అంతా. ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళకి ఈ హోటల్ని ప్రిఫర్ చేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, ఫుడ్ అనేది. సో నేను లాస్ట్ టైం వచ్చి తినేళ్ళాను, మళ్ళీ మీకోసం చూపించాలి ఎలా ఉంటుంది, ఎలా సర్వ్ చేస్తున్నారు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. సో కోవిడ్ తర్వాత ఎలా ఉంటుంది ఏంటని చూపిద్దాను మీకు వచ్చాను. సో ఒకసారి పైకి వెళ్ళి చూసాను. సో ఎంట్రన్స్ అనమాట ఇది, సుబ్బయ్య గారి హోటల్ లోపలండి ఇది. సో హోటల్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది, 7కి స్టార్ట్ అవుతుంది. 7కి వచ్చాను అనమాట. అసలు లెక్క అయితే ఫుల్ అయిపోతుంది, టేబుల్స్ అన్ని ఫుల్ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది కాబట్టి జనాలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. సో ఇక్కడ ఏంటి స్పెషల్, మనతో పాటు నేను ఒక్కటి చూపిస్తే ఏం బాగుంటుంది, అందుకని నా ఫ్రెండ్ని కూడా ఇన్వైట్ చేశాను అనమాట. హియర్ వి గో, ఇన్వైటింగ్ సాయి. చూపిస్తాను వాడు ఎక్కడ ఉన్నాడు. సాయి, హాయ్. హాయ్. నా ఫ్రెండ్ 250 రూపీస్కి అన్లిమిటెడ్ తినచ్చు అనమాట. అసలు తిండి పెట్టి చంపేస్తారు, అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చూపిస్తాను ఏమేమి ఉంటాయి ఇక్కడ అనేది. పప్పు టమాటా, దొండకాయ ఫ్రై, స్వీట్స్ అండి 3 ఐటమ్స్. పూర్ణం బూరి అండి, కాకినాడ గొట్టం కాజా, మైసూర్పావు, వంకాయ కర్రీ, పెసర పునుగుల కర్రీ, కొబ్బరికాయ స్పెషల్, దొండకాయ ఫ్రై, ఫ్లేవర్ రైస్ 3 ఐటమ్స్ వస్తాయండి. బిర్యానీ, జీరా రైస్, పులిహోర, రసం, సాంబార్, మజ్జిగ పులుసు, చట్నీస్ అండి, గోంగూర చట్నీ, టమాటా చట్నీ, చిప్స్ అండి. ఈ వైట్ రైస్లో కాంబినేషన్ అండి కందిపొడి, నెయ్యి, ఆవకాయ. కందిపొడి, నెయ్యి, ఆవకాయ, పప్పు కలుపుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. కరివేపాకు పొడి, నెయ్యి, పెరుగు లాస్ట్లో కుండ పెరుగు, బటర్ మిల్క్ ఇస్తాం. స్టార్ట్ చేద్దామంటే జ్యూస్. బాగుంది జ్యూస్, చాలా బాగుంది. ఇవాళ స్పెషల్ కదా, ఇప్పుడే స్పెషల్ అంట, రేపు వస్తే దొరకదు మీకు. నెక్స్ట్ వచ్చేసరికి పెరుగు, చాలా బాగుందండి. పెరుగు మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. యాక్షన్ ఏంట్రా, తిని చెప్పు ఎలా ఉంది పెరుగు. తిని కొరికిందా చెప్పు, పర్లేదా? సో నాకు చాలా ఇష్టం అండి ఇది పూర్ణం అండి. నెయ్యి ఎక్కువ ఉంటే నాకు చాలా ఇష్టం, ఇంకా నెయ్యి ఎక్కువ వేపిస్తున్నాను. నేతిపూర అన్నది నేతిపూర అంటారంటండి దీన్ని, ఇక్కడ స్పెషల్ అంటే అది. స్వీట్, ఆ నెయ్యి ఫ్లేవరు రెండు తగులుతుంటే చాలా అంటే చాలా బాగుందండి. ఇది కూడా క్రిస్పీగా ఉంది, లోపల పైన లేయర్ మొత్తం క్రిస్పీగా ఉంది, లోపల స్వీట్ చాలా బాగుంది. సూపర్ టేస్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కాకినాడ గొట్టం కాజా అండి. ఇది కాకినాడలో చాలా ఫేమస్ అనమాట. సో ఒకసారి టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ టైం తింటాను ఇది కూడా, స్వీట్ని ఎప్పుడు తినలేదు. కాజా బాగా స్వీట్ ఎక్కువ ఉందండి, బాగా స్వీటీగా ఉంది. బెల్లం ఇది చక్కెర అండి, ఇది చక్కెరతో తయారు చేస్తారు అనమాట. స్వీట్ ఫ్లేవర్ చాలా ఎక్కువ ఉందండి, కానీ బాగుంది. చింతపండు పులిహోర అనమాట ఇది, టేస్ట్ చేసేద్దాం. సరిపోయినాయి అన్ని ఇంగ్రీడియంట్స్, కరెక్ట్గా సరిపోయినాయి. పులుపు కానీ చాలా బాగుంది. ఐస్ కూడా నీట్గా ఉడికింది, ఐస్ కూడా చాలా మంచిగా ఉడికింది అనమాట, చాలా బాగుంది. టేస్ట్ కూడా సూపర్. ఎలా ఉంది? బిర్యానీకి ఏ కాంబినేషన్ బాగుంటుంది? సుబ్బయ్య గారి హోటల్లో చాలా ఫేమస్ అనమాట పెసర పునుగుల కర్రీ అనమాట. సో బిర్యానీతో కలుపుకొని తినమంటున్నారు, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది.
అసలు పెసర పునుగు కర్రీ ఎలా ఉందంటే కొంచెం స్పైసీగా, పునుగు కొంచెం మెత్తగా, కారం కూడా చాలా బాగుంది. స్పైసీగా ఒక కొత్త టేస్ట్ ఉందండి, చాలా బాగుంది దీంట్లో పెసర పునుగు కర్రీ. బిర్యానీతో కలిసినప్పుడు ఏంటంటే బిర్యానీలో ఉన్న ఘాటు అలానే పెసర పురుగులో ఉన్న స్పైసీతనం రెండు కలిపి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి జీరా రైస్ అనమాట. మరి జీరా రైస్కి ఏది బాగుంటుంది రాయ అంటే కాంబినేషన్ పప్పు అని చెప్పారు, టమాటా పప్పు. సో టమాటా పప్పు అంటే తెలిసింది, ఇంట్లో కూడా చేస్తూ ఉంటారు కదా. సో దాని కాంబినేషన్లో తిందాం, అసలు ఎంత టేస్టీ ఉంటుందో చూద్దాం. నిజంగా అండి కాంబినేషన్ అది బాగుంది. అంటే పూరి తినలేదు, పూరి విత్ ఏ కర్రీ, పూరి విత్ ఆలు కర్రీ. చూద్దాం కాంబినేషన్. ఆలు కర్రీ చాలా స్పైసీగా ఉంది, బాగుంది. పూరితో కలిపి వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాతో టైం స్పెండ్ చేశారు కదా, మీరు ఎలా ఏ విధంగా అనుకుంటున్నారు? చాలా మంది వస్తుంటారు, మీరు ఫ్రెండ్లీగా ఎవరు ఉండరు. అంత మీ దయనండి, వదలట్లేదు కదా మీరు తినేదాకా. మీ సరుకు కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓకే ఓకే ఓకే, చాలా సంతోషం ఉంది. చాలా దాని గురించి చెప్పు. చాలా ఆనందం. థ్యాంక్ యూ. మీ పేరు ఒకసారి? రతన్రాజు. మీ పేరండి? యేసు. ఓకే, థ్యాంక్స్ అండి, మీరు బాగా మాకు సర్వ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో నా ఫేవరెట్ అనమాట కుండ పెరుగు, దానిలో చాలా విటమిన్స్ ఉంటాయని విన్నాను నేను. కుండ పెరుగు చాలా టేస్ట్గా ఉంటుంది, ఎప్పుడైనా సరే తినేద్దాం. ఇంకోటి చాలు. సో కుండ పెరుగు వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ అనమాట. నేను చిన్నప్పుడు పెరుగు తిన్నాను అసలు. మా అత్త వాళ్ళు మా అక్క వాళ్ళు కొట్టి కొట్టి తినిపించారు. మొత్తానికి ఎట్లా అయినా సరే పెరుగు తినేటట్టు చేశారు. మా నాన్న ఇప్పుడు మొత్తుకుంటాడు పెరుగు తినరా తినరా అని. ఇప్పుడు తినేవాడిని కాదు, బట్ అన్ఫార్చునేట్లీ ఎలా తిన్నా నాకే తెలియదు, తినేసాను అనమాట. అలా అలవాటు చేసుకున్నారు, అలవాటు చేయించారు అలా. కాకపోతే ఉట్టి తినడానికి కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి నేను. చల్లగా చాలా బాగుంది. పాపం వాడు తినలేక తిన్నాడు అనమాట. వీళ్ళేంటంటే ఇక్కడ సర్వింగ్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. కో ఫ్రెండ్లీ అనమాట సర్వింగ్ కూడా. ఇక్కడ ఫుడ్లో ఆకులో ఏది తినకపోయినా వదలట్లేదు తినేదాకా. దాని చాలా బాగుంది. లేదు చాలా ఫుల్గా అయిపోయింది, ఫుడ్ పెట్టి చంపేశారా? ఫుల్ అయిపోయింది, ఎక్కట్లేదు అంటూ. ఎలా ఉంది టేస్ట్ అదొకటి చెప్పు. బాగుందంటూ. ఎండింగ్ వచ్చేసరికి కిల్లి ఇచ్చారండి, కిల్లితో ఎండ్ అయిపోతుంది. ఓకే, ఈ వీడియో నచ్చింది అనుకోండి. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ